మనిషి బతుకు మారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చ రాగమైతావు జాతి మేలుకొనే చైతన్య గీతమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అన్యాయం వెన్ను విరిసే పెన్ను వైతవు అవనీతి నిండగట్టె కన్ను వైతవు కష్టజీవి బతుకులకు నేస్తమవుతావు కన్నీళ్లు ఉన్న ఇంట దీపమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా పలకరిస్తావు అవి నవ్వుతుంటే మనసులోన మురిసిపోతావు రాలిపోయిన పూల చూసి కుమిలిపోతావు అదే వీరుడైతే అమరుడానికి కీర్తిస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం సన్మానం అనుకుంటున్నాను. ఇక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఫస్ట్ టైం. ఎక్కడ కూడా జర్నలిస్ట్ జరిగినప్పుడు కానీ సన్మానం జరిగినప్పుడు కానీ అంతటోని కాదేమో అనేది ఇప్పటికప్పుడు దాటేసి 20 సంవత్సరాలు దాటేసి కూడా వచ్చాను. కానీ ఫస్ట్ టైం మాత్రం నమ్మకం ఎక్కించారు. ఏదైనా 1997లో ఘనాశంకర్ అనే ఒక ఈనాడు జర్నలిస్ట్ యొక్క స్ఫూర్తితో నేను జర్నలిజంలోకి వచ్చాను. విద్యార్థులలో పనిచేస్తూ వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి నేను అనుకోకుండా జర్నలిజంలో రావాల్సి వచ్చింది. అది కూడా ఘనాశంకర్ అనే ఒక వ్యక్తి సీనియర్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఈనాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అతనే రిపోర్టర్గా ఉన్న వ్యక్తి. అతను కొన్ని కారణాలు అయితే పక్కా పోవాల్సి వచ్చినప్పుడు కంట్రిబ్యూటర్ కావాలనే ఒక అయితే పడిందో అది నేను వెళ్ళాను. స్టార్టింగ్ టీవీ9లో ఈనాడులో జాయిన్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆంధ్రజ్యోతి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఆ బ్యాచ్లో కూడా స్టార్టింగ్ బ్యాచ్లో చేశాను. ఆంధ్రజ్యోతి తర్వాత టీవీ9 స్టార్టింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సంచలనం టీవీ9 అవుతుందో స్టార్టింగ్ ఖమ్మం జిల్లా మనుగూరు పెనపాక నియోజకవర్గం నుంచి టీవీ9లో స్టింగర్గా జాయిన్ అయి పనిచేశాను. దాని తర్వాత హెచ్ఎంటీవీలో స్టార్టింగ్ బ్యాచ్. నేను హెచ్ఎంటీవీలో రావడానికి కారణం అంటే నేను అనుకునే ఏంటంటే మనుగూరులో పనిచేస్తున్న నన్ను గుర్తించిన వ్యక్తి శ్రీనివాసన్ ఒక వ్యక్తి. అతను కూడా వార్తా రిపోర్టర్గా చేశాడు, ఉదయంలో చేశాడు, చాలా సీనియర్ రిపోర్టర్ ఆయన చాలా సందర్భాలు అనేవాడు, నువ్వు ఈ ఆర్టికల్స్ రాసుకుంటూ ఇక్కడ మనుగూరులో ఉంటాను కాదు, నువ్వు ఇట్లా ఇది కరెక్ట్ కాదేమో నీకు అని చెప్పిన సందర్భాలు నేను గుర్తించడం లేదు. ఆయన స్వయంగా ఒకరోజు ఆయన కారు తీసుకొని ఆయన కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు నాకు తెలియదు. తీసుకొచ్చి రామచంద్రమూర్తి గారి ముందు కూర్చోబెట్టి సార్ నేను స్టింగర్గా పనిచేశాను, స్టింగర్గా పనిచేసిన మీ హృదయంలో నాకు స్థానం ఉంది కోరుకోండి, ఎప్పుడో పనిచేశాను ఉదయంలో, కానీ నేనెంతనో పీవీ కూడా అంతే సార్, ఇతనికి జర్నలిస్ట్గా మీరు స్టాఫర్గా అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు సీను నువ్వు చెప్తున్నావంటే ఇది ఉండి ఉంటుంది, కానీ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ 2 నెలలు పడుతుంది, అప్పుడు చూద్దామని చెప్పాడు. కరెక్ట్ 2 నెలల తర్వాత కాల్ లెటర్ వచ్చింది. హెచ్ఎంటీలో పనిచేసినప్పుడు ఖమ్మంలో పనిచేసినప్పుడు ఖమ్మం జిల్లాకు 2 ఇచ్చారు, ఒకటి కొత్తగూడెం ఒకటి ఖమ్మం స్టాఫర్. అంటే నేను కొత్తగూడెంలో పనిచేసినప్పుడు ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మీద నాకు బాగా అంటే నేను చేస్తున్న పని మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చేవాడు. నేను హెడ్ క్వార్టర్లో ఉన్నా, నేనే స్టాఫర్. నేను అయినా సరే నాకు విలువిచ్చేవాడిని ఒక స్టాఫర్గా. కానీ డెస్క్ నుంచి ఫోన్ చేసే వాళ్ళు ఏం చెప్పేవారండి, కొత్తగా వినేందుకు ఫోన్ చేస్తున్నాడు మీకు మాకు ఇక్కడికి, మీరు అక్కడ ఉన్నారు కదా, మీరు కదా మాకు చెప్పాల్సింది, శ్రీరామనవమి జరిగింది, శ్రీరామనవమి భద్రాచలంలో ఉంది, ఖమ్మం ఆయన కాదు కదా, ఆయనకి అక్కడికి వెళ్ళినట్టు అని నన్ను అడిగేవాడు. కాదు సార్ అంటే మీరు ఇవ్వండి అని చెప్పేవాడు. ఇట్లా బాగా హెరాస్ చేసేవాడు ఆయన. విరాహత్ గారు మనకు తెలిసి పరిచయం ఉంది. విరాహత్ కూడా అప్పుడు హెచ్ఎంటీలో ఉండేది. మీరు వేణు చెప్పినట్టు వినండి, నేనే చెప్తానండి. నేను అదే వింటున్నాను సార్, అయినా సరే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో జర్నలిస్ట్ ఏదో చేయాలని వచ్చిన కానీ ఈ విధంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు సార్ అని చెప్పి ఆయన చెప్పాను. సాగర్ గారని హెచ్ఎంటీలో ఉన్నారు,
ఇన్పుట్లో. ఆయన కూడా చెప్పాడు వేణు ఒక జాయిన్ అయిన నెక్స్ట్ డే వెళ్ళి ఖమ్మం వెళ్ళి రేణుకా చౌదరి నామినేషన్ వేస్తుంది, దానికి అందుకు ఫస్ట్ రిపోర్ట్ చేశాను. అక్కడ 1 year చేసిన తర్వాత నేను తిరిగి మెదక్ ట్రాన్స్ఫర్ అయినా 1 year. ఫస్ట్ నెల్లూరుకు నా బాగా ఎంతో లింకు. హెచ్ఎండిలో పనిచేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి గారు ఫస్ట్ అడిగింది అంటే ఏ జిల్లా అని వెళ్తావా నువ్వు, ఏ జిల్లా అని వెళ్తావని అడిగారు. వెళ్తాను సార్, నెల్లూరు వెళ్తామని అడిగారు. అన్న వెంబడి నెట్లో పోయి నెల్లూరు కూర్చొని అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, మినిస్టర్ ఎవరు, అసలు ఏంది అక్కడ ఏముంటాయి మొత్తం ఎత్తుకొని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మా వాళ్ళు ఏంటంటే నెల్లూరు అంటే చాలా దూరం అవుతుంది, తమిళనాడు అంటే బోర్డర్కి వెళ్ళినట్టు చాలా దూరం అవుతున్నాం కదా. టీవీ నెలలో అరుణ్ సార్ గారు, అరుణ్ సార్ ఉద్యమం సంబంధించి ఒక మిత్రత్వం ఉండడం వల్ల ఆయన దగ్గర పోయి కూర్చున్నాం. నువ్వు ఖమ్మం జిల్లా మనుగు దాటి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒకటే కదా గుర్తులు ఉన్నప్పుడు, నెల్లూరు అయినా ఎక్కడైనా పని చేయొచ్చు అని చెప్పాడు ఆయన. అడిగాను, బ్రదరు అన్నయ్య కొడుకు అందరూ హైదరాబాద్ ఉంటారు. మెదకంటే నాకు పెద్ద టచ్ లేదు, ఎట్లా అది ఏంది అంటే నాకు భయం ఉండే ఎక్కడ పోవాలి ఏంటి చేయటం ఉన్నప్పుడు మా బ్రదర్ చెప్పిన సలహా ఏంటంటే నువ్వు మెదక్ వెళ్ళిపోవాలి. అరుణ్ సార్ గారు ఏంటంటే వాళ్ళు పని చేయండి, అక్కడ వాతావరణం ఎక్కడ ఉండొచ్చు చూడండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే వారం పోయింది. ఇప్పుడు 7 సంవత్సరాలు దాటి 8 సంవత్సరాలు ఇట్లా చేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా నాకు ఇష్టం అన్నట్టుగా నేను ఖమ్మం జిల్లాలో పనిచేసి కూడా ఖమ్మంలో కూడా చాలా అవకాశం వచ్చింది, ఇష్టం కూడా తెలుసు అని ఎలా తెలుసుకోలేదు. ఎందుకంటే పుట్టిన గడ్డ అవుతుందో ఆ గడ్డ నుంచి మనం సాధించామని చెప్పడానికి మనకు హద్దులేని వెళ్ళిపోవాలి తప్పితే ఇక సొంత ఊర్లోనే నమ్ముకొని కూర్చుంటాం అనేది కాదు. హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉంటున్నాను, ఫ్యూచర్ ఆయన వెతుక్కోవాలి, ఇక్కడే వెతుక్కోవాలి అనే ఉద్దేశంతో సంగారెడ్డిని శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యింది. నేను వచ్చిన తర్వాత వచ్చిన కొన్ని నెలలకే విచ్చన కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మిత్రులందరూ కూడా భావసారూప్యత ఎవరు ఉన్నారు, నా భావాలను వ్యతిరేకించేవారు ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా నేను ఇక్కడ గమనించిందంటే చాలా ఆపేత మన సింగర్స్ మనవాళ్ళు కావుతున్నారు కదా, ఎవరిలో కూడా చెడు అనేది లేదు, కానీ మాట్లాడే పద్ధతులు ఒక్కోసారి ఇబ్బంది కలిగించిన తర్వాత మళ్ళీ ఏమంటే అందరూ కూడా కలుపుకుపోయే మనస్తత్వం అందరూ ఎక్కడ చూసినాను. మా ఐన్యూస్లో పనిచేసి 5 సంవత్సరాలతో కూడా పనిచేశాడు కృష్ణ కావచ్చు, మురారి కావచ్చు. ఇదంతా ఏంటంటే ఎవరు కూడా చెడనే ఉండదు, కాకపోతే అంటే మన వృత్తిలో ఉన్నప్పుడు కొంచెం నేను ఒక మాట అంటాను, వాళ్ళు ఒక టోటల్గా చూసుకున్నప్పుడు అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే, ఇంకా ఎవ్వరు చెడ్డ లేరు. ఇంత మంచి ప్లేస్ ఉంది ఇక్కడ, ఈ మంచి ప్లేస్ ఎవరు పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యింది. లేకుంటే వచ్చిన సంవత్సరాలకు 2 నెలలకు 3 నెలలకు 2 సంవత్సరాలకు వెళ్ళిపోయాం. ఈ మధ్య కాలంలో బాగా నాకు యోగి, అదేవిధంగా వేణు, శ్రీను గారు, ప్రసన్న, కృష్ణన్న అందరూ కూడా బాగా సన్నిహితంగా ఈ మధ్యకాలంలో బాగా నడుపుతున్నారు. అంటే నాకున్నాయంటే బాధలు కావచ్చు, నాకున్న భావాలను షేర్ చేసుకోవడం కోసం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను. ముఖ్యంగా నాకు మళ్ళీ కాలం కూడా ఎక్కడో పనిచేయాలి నాకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం వద్దని చెప్పాను కుమార్తెను మానవులతో, ఎంత కూడా విషయాన్ని కూడా ఎంత ఏదో మొత్తానికి శ్రీకారం చుట్టేది సన్మానం అనేది అందుకోనే అంత స్థాయి రాకుండా పోతుంది. సరే అందరం ఒక దగ్గర కలుసుకొని నాకు కూడా బాగా తృప్తింటుంది. 20 సంవత్సరాలు నేను పనిచేసాను, వెనక్కి చూసుకుంటే 20 సంవత్సరాలు పనిచేస్తాను నేను మీడియాలో, అందరం కలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో సరైన వచ్చాను అనమాట. చాలా ఇప్పుడు స్టింగర్గా ఎందుకంటే నేను స్టింగర్గా పనిచేసాను, ఒక ఎక్కువ మ్యాక్సిమం చేసింది స్టింగర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు ఎవరి బాధలు ఎటువంటి ఎవరి బాధలు తెలుసు. కాబట్టి చాలా సందర్భాలు మన జర్నలిస్ట్ నాయకులతో కావచ్చు, మన విషయాలతో కావచ్చు షేర్ చేసుకుంటారు. అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అందరు ఇప్పుడు రకరకాల వృత్తులు ఉన్నాయి, ఉపాధ్యాయులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ డబ్బు కీర్తి వస్తుంది. మన దగ్గర డబ్బు ఉండదు, కీర్తి కూడా లేదు జర్నలిస్ట్. ఒకప్పుడు జర్నలిస్ట్కి ఏంటంటే గొప్ప మంచి సన్నిహితి ఉండేది, రాజకీయ నాయకులకును జర్నలిస్ట్కి మన సన్నిహిత సంబంధం ఉంది. జర్నలిస్ట్ అనేవాడు మన పొలిటికల్ ఎవల్యూషన్ ఎప్పటికప్పుడు గమనిస్తుంటాడు, మనకి ఏమైనా సలహా కావాలని ఇస్తాడు, మనం చేసే యాక్టివిటీని అతను ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఒక దృష్టి రాజకీయాలు కాలగమనంలో 5 సంవత్సరాల ఒక 5-6 సంవత్సరాల నుంచి ఏమైనా పరిస్థితి ఏంటంటే దారుణం. మన ఎవరు అంటే బయటికి గౌరవిస్తున్న